హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే అసలు నిజం తెలుసుకోబోతున్న మహి ఇక మధుయే చిన్ని అన్న నిజం ఇక తను ఇచ్చిన లాకెట్ ద్వారా తెలుసుకోబోతున్నాడు. ఇక మధు గురించి, మధుయే చిన్ని అన్న నిజం. ఇక అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే ఇక మధు అయితే లోహితని, వరుణ్ణి, మ్యాడీని ఇంటికైతే తీసుకొని వెంటనే ఇక మ్యాడీ, ఇక వరుణ్, లోహిత అయితే మధు వాళ్ళ ఇంటికైతే వస్తారు. వెంటనే ఇక మధు వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ ఇక వాళ్ళకి హారతివ్వు అని అనగానే వెంటనే ఇక వాళ్ళ అమ్మ అయితే ఇక లోహితకి, వరుణ్కి హారతిచ్చి కుడికాలు ముందర పెట్టి రమ్మని చెప్తుంది. వెంటనే ఇక వస్తూ ఉంటారు. అప్పుడే మధు మ్యాడీ కూడా కుడికాలు లోపలికి పెట్టి ఒకేసారి రావడం చూసి ఇక తన తల్లిదండ్రులైతే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అటుపక్క లోహితకైతే ఇప్పుడు మ్యాడీకి మధుయే చిన్ని అన్న నిజం తెలిసిపోతే ఎలా, ఈ ఇంట్లో ఆధారాలు ఖచ్చితంగా ఉంటాయి, కానీ ఈ ఇంటికి వచ్చాము, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఇంట్లో ఏ ఆధారం దొరకకుండా మధు చిన్ని అన్న నిజం తెలియకుండా ఎలాగా చేయాలి అని ఇక లోహిత మాత్రం కంగారు పడుతూనే ఉంటుంది. అప్పుడు ఇక మధు, ఏంటి లోహి, ఏం జరిగింది, మా ఇల్లు నీకు నచ్చడం లేదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వరుణ్, ఏంటి లోహి, ఏం మాట్లాడవేంటి అని అనగానే, ఏమీ లేదు, నీకు ఇష్టమే కదా, నాకు కూడా ఇష్టమే అని ఇక నటిస్తూ ఉంటుంది లోహిత అయితే. పద లోహి, వరుణ్ ఇద్దరికి రూమ్ చూపిస్తాను కానీ అని ఇక మధు అయితే ఇక లోహితకి, వరుణ్కి వాళ్ళ రూమ్ అయితే చూపిస్తుంది. ఇక వెంటనే ఇదే మీ రూమ్, ఇక నుంచి మీరు ఇక్కడే ఉండాలి, ఇక ఇద్దరు మాట్లాడుకోండి, నేను వెళ్తున్నాను అని ఇక మధు అయితే బయటికి వస్తుంది. వెంటనే లోహిత, ఏం కర్మ వచ్చింది, ఇంత ఇలాంటి ఇంట్లో ఉండడం ఏంటి అని లోహిత గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వరుణ్ అయితే, ఏం లోహి, ఇక త్వరలోనే అన్నీ సర్దుమణుగుతాయి, మనం మన ఇంటికి వెళ్తాం, కానీ కొన్ని రోజులు ఓపిక పట్టుకో అని ఇక వరుణ్ అయితే ఇక లోహితని అంటూ ఉంటాడు. ఇక మధు అయితే వెంటనే మ్యాడీ దగ్గరికి వచ్చి, మ్యాడీ నీ రూమ్ చూపిస్తాను పదా అని ఇక మధు అయితే మ్యాడీని తీసుకొని, ఇక నీ రూమ్ ఇది, ఇక నుంచి నువ్వు ఈ రూమ్లోనే ఉండాలి అని ఇక మ్యాడీని అయితే మధు అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మ్యాడీ, మా ఇల్లు ఇరుకుగా ఉంటుంది, కొద్దిగా ఓపికతో ఉండు అని అంటూ ఉంటుంది. ఇక మధు అయితే అప్పుడే మ్యాడీ, లేదు మధు, ఇల్లు ఇరుకైనా మీ మనసు ఎంతో విశాలమైంది, ఇక మీలాంటి మంచి వాళ్ళలో మేము ఉండడం చాలా సంతోషంగా ఉంది, ఇలా ఉన్న రోజు ఏ రోజు లేదు నాకు అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. మ్యాడీ, ఈ రూమ్ నాకు ఎంతో ఇష్టం, నీకు ఈరోజు ఈ రూమ్లో ఉంచాను, అందుకనే ఇక నా జ్ఞాపకాలు చాలా ఉంటాయి ఈ రూమ్లో అని ఇక మ్యాడీకైతే మధు చెప్తూ ఉంటుంది. ఇక లోహిత మాత్రం, ఇదేంటి, దీనికి ఇప్పుడు దీని ఫోటోలు ఎక్కడైనా కనిపిస్తే ఇక మధుయే చిన్ని అన్న నిజం మ్యాడీకి తెలిసిపోతుంది కదా, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎలాగైనా ఈ రూమ్లో ఉన్న ఫోటోలన్నీ తీసేసేయాలి, ఆ తర్వాత మ్యాడీ రూమ్లో ఏదైనా ఉంటే చూసేయాలి, కానీ ఇంతమందిలో నేను ఎలా చేయగలను అని ఇక లోహిత అయితే ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఇక మ్యాడీ అయితే, ఏంటి మధు, ఈ రూమ్లో నీ జ్ఞాపకాలు చాలా ఉన్నాయా అని అంటూ ఉంటాడు. అవును మ్యాడీ, నాకు ఇష్టమైనవి నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ ఈ రూమ్లోనే ఉంటాయి, ఎక్కువగా ఈ రూము వాడను, ఎందుకంటే అందులో ఉన్న వస్తువులు ఎక్కడ ఖరాబ్ అయిపోతాయో అని ఈ రూమ్లోకి ఎవరిని రానివ్వను, కానీ ఇక నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, అందుకనే నీకు ఈ రూమ్ ఇచ్చేసాను, ఇక నేను చిన్నప్పుడు నా జ్ఞాపకాలని చూసుకుంటూ సంతోషపడుతూ ఉండు అని ఇక అంటూ ఉంటుంది మ్యాడీతో అయితే మధు. అప్పుడే, సరే మధు, ఇక నీ జ్ఞాపకాలని నేను చూస్తాను, కానీ నీ జ్ఞాపకాలని నేనేమి ఇక నువ్వు బాధపడేలా చేయను అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. సరే మ్యాడీ, ఫ్రెష్ అప్ అయ్యిరా, వెంటనే అమ్మ చేతిలో వంట తిందువు కానీ అని ఇక అనగానే వెంటనే ఇక మ్యాడీ ఫ్రెష్ అప్ అయి ఇక హాల్లోకి వస్తాడు. అప్పుడే ఇక వరుణ్ని, అక్కడున్న లోహితని మధు పిలుస్తూ ఉంటుంది. వరుణ్, లోహి, రండి రండి, అమ్మ చేతి వంట చాలా బాగుంటుంది, తిందురు కానీ అని ఇక పిలుస్తూ ఉంటుంది మధు అయితే. అప్పుడే ఇక లోహిత, వరుణ్, ఇక మ్యాడీ అయితే అందరూ బయటికి వస్తారు. అప్పుడే ఇక తొందరగా ఆంటీ, నీ చేతి వంట బాగుంటుందని మధు చెప్తుంది, తొందరగా తినేయాలి, తొందరగా పెట్టా ఆంటీ అని ఇక
మ్యాడీ అయితే అంటూ ఉంటాడు, సరే బాబు, మీకోసమే నేను వండాను కదా, మీకే పెడతాను అని ఇక అంటూ ఉంటారు. అప్పుడే ఇక వరుణ్, లోహిత, మ్యాడీ, మధు అందరూ కూర్చుంటారు. ఇక అప్పుడే వాళ్ళ అమ్మ వడ్డిస్తూ ఉంటుంది. ఇక మ్యాడీ ఆ వంట చూసి, ఆంటీ, నేను నిజంగానే మధు చెప్తే ఏదో అనుకున్నాను, కానీ నిజంగా మధు చెప్పిన దానికంటే ఎక్కువగా ఉంది, చాలా రుచిగా ఉంది ఆంటీ, ఇలాంటి ఫుడ్ నేను ఎన్నడూ తినలేదు మా ఇంట్లో అని చెప్పగానే ఇక వాళ్ళమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మ్యాడీ, మా అమ్మ చేతి వంట ఇలానే ఉంటుంది, ఇక ఏ హోటల్ ఫుడ్ కూడా పనికిరాదు అని ఇక మధు అంటూ ఉంటుంది. అవును మధు, నువ్వు చెప్పినట్లే అమ్మ చేతి వంట అంటే ఇలా ఉంటుందని నేను ఏ రోజు అనుకోలేదు, మా ఇంట్లో ఆర్డర్ చేస్తే రావాల్సిందే, ఇక అదే తిని పడుకోవాల్సిందే అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వరుణ్, నీకెలా ఉంది అని ఇక మధు అంటూ ఉంటుంది. మధు, ఈ వంట మాకు కూడా చాలా నచ్చింది అని ఇక అనగానే, లోహి, నువ్వేమీ మాట్లాడడం లేదేంటి, నీకు ఈ వంట నచ్చలేదా అని ఇక అంటూ ఉంటుంది. మధు అయితే అప్పుడే లోహిత చాలా చిరాగ్గా ఉంటుంది. ఏంటి లోహి, మధు అడుగుతుంటే ఏమీ సైలెంట్గా ఉంటున్నావేంటి, నీకు ఆ వంట నచ్చిందా లేదా అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. మీకు నచ్చంగా నాకెందుకు నచ్చకపోదు అని ఇక లోహిత చాలా కోపంగా అంటూ ఉంటుంది. సరేలే లోహి, నువ్వు తినేసేయి అని ఇక అందరూ కలిసి తింటూ ఉంటారు. వెంటనే తినగానే ఇక వెంటనే మ్యాడీ, ఇక మధు, నీ రూమ్లో, ఇప్పుడు నేనున్న రూమ్లో నీ జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పావు కదా, పద చూపిద్దువు కానీ అని ఇక అనగానే లోహిత ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఆ రూమ్లో చిన్నప్పటి జ్ఞాపకాలు ఉన్నాయా, అంటే అవేవన్నా చూస్తే ఖచ్చితంగా మ్యాడీ గుర్తు పట్టేస్తాడు, మధుయే చిన్ని అన్న నిజం తెలిసిపోతుంది, ఇప్పుడు నేనేం చేయాలి, ఆ రూమ్లోకి ఎలా వెళ్ళాలి, వాళ్ళకంటే ముందు వెళ్ళి అందులో ఉన్న జ్ఞాపకాలను ఎలా తీసివేయాలి, మ్యాడీ చూడకుండా ఎలా చేయాలి అని ఇక లోహిత కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే, ఏంటి మధు, నీ చిన్నప్పటి జ్ఞాపకాల అని ఇక లోహిత అంటూ ఉంటుంది. అప్పుడే మధు, అవును లోహి, నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మ్యాడీ రూమ్లో పెట్టాను, మ్యాడీ ఉన్న రూమ్లోనే ఉంటాయి, ఇక మ్యాడీకి ఇక అవన్నీ చూపిస్తూ తనని సంతోషపరచాలి అని ఇక అంటూ ఉంటుంది. ఇక మధు అయితే అప్పుడే ఇక లోహిత ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, వీళ్ళు నిజంగానే ఇప్పుడు మధు మ్యాడీకి ఆ జ్ఞాపకాలను చూపిస్తే ఎలా అని ఇక కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే మధు లోహితని చూసి, ఏంటి లోహి, అసలు ఏం జరిగింది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడే వరుణ్, మ్యాడీ కూడా, ఏంటి, నిన్ను చాలాసార్ల నుంచి చూస్తున్నాను లోహి, నువ్వెందుకో టెన్షన్ పడుతున్నావు అని అనగానే ఇక లోహిత మాత్రం కవర్ చేస్తూ ఉంటుంది. మా అమ్మ, మా అన్నయ్య ఎక్కడొస్తారో అని భయంగా ఉంది, మా అమ్మ, మా అన్నయ్య వచ్చి నాతో గొడవ పడతారేమో అని టెన్షన్గా ఉంది అని ఇక నటిస్తూ ఉంటుంది లోహిత అయితే. అప్పుడే ఇక మ్యాడీ, అది ఏమీ జరగదు, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, వాళ్ళు కూడా మధు వాళ్ళ అమ్మ నాన్నలాగైతే ఖచ్చితంగా మీ పెళ్ళిని ఒప్పుకుంటారు, ఇక మా అమ్మ నాన్నలాగైతే ఒప్పుకోరు అని ఇక మ్యాడీ, ఎలాగైనా మనం ఇలానే ఉంటాము అని మ్యాడీ లోహితకి అంటూ ఉంటుంది. ఇక లోహిత మాత్రం, నా సమస్య అది కాదురా, ఇక ఈ చిన్నినే, ఈ మధుయే చిన్ని అన్న నిజం నీకు తెలిసిపోతుందేమని టెన్షన్, ఇదే నా టెన్షన్ అని ఇక లోహిత అంటూ ఉంటుంది. అప్పుడే అనుకుంటూ ఉంటుంది మధు అయితే వెంటనే లోహితని, వరుణ్ని మీ రూమ్లోకి వెళ్ళండి అని ఇక అంటూ ఉంటుంది. సరే అని ఇక వరుణ్ అయితే, మా లోహి పద వెళ్దాం అని ఇక అంటూ ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక వరుణ్ అయితే. ఇక వెంటనే మ్యాడీ, నీ రూమ్లో నా జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాను కదా, పద మన ఆ రూమ్లో చూద్దాం కానీ అని ఇక మధు అయితే అంటూ వెంటనే ఇక మ్యాడీని తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే ఇక మధు, ఈ రూమ్ చాలా బాగుంది, ఈ రూమ్ చిన్నదైనా నీ మనసంతా గొప్పగా ఉంది అని ఇక మ్యాడీ అయితే పొగుడుతూ ఉంటాడు మధునైతే. అవును మ్యాడీ, నాకు ఈ రూమ్ అంటే చాలా ఇష్టం, నా చిన్నప్పటివి, నా జ్ఞాపకాలన్నీ ఈ రూమ్లోనే ఉంటాయి అని ఇక మ్యాడీతో మధు అంటూ ఉంటుంది. అవును మధు, ఇక నీ చిన్నప్పటి జ్ఞాపకాలని చెప్పావు, చూపించడం లేదేంటి, ఇంకా ఎంతసేపు అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. మ్యాడీ, ముందుగా ఇక్కడ ఉన్నవన్నీ చూస్తూ ఉండు, ఆ తర్వాత నా చిన్నప్పటి జ్ఞాపకాలు చూపిస్తాను అని ఇక అంటూ ఉంటుంది. ఒక పక్క లోహిత తన రూమ్లో ఉందనే పేరే కానీ ఇటుపక్క మధు చూపించే వస్తువులు ఎక్కడ మధుయే చిన్ని అన్న నిజం తెలిసిపోతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అలా ఎలా ఆపగలను, ఇక మధు చిన్నప్పటి జ్ఞాపకాలు చూపించకుండా ఏం చేయగలను, ఇప్పుడు ఈ రూమ్లో నుంచి వెళ్ళే పరిస్థితి లేదు అని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది అటుపక్క లోహిత అయితే.
ఇక మ్యాడీకైతే అన్ని వస్తువులు చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడి నుంచి ఇక ఒక టేబుల్ పక్కకి వస్తాడు మ్యాడీ అయితే. అప్పుడే మ్యాడీని చూసి, "మ్యాడీ, ఇక్కడే నా చిన్నప్పటి జ్ఞాపకాలుంటాయి. ఒక్కొక్కటి చూపిస్తాను. ముందుగా ఈ ఫోటో చూడు" అని ఇక ఫోటోని చూపిస్తుంది మధు అయితే. అప్పుడే మ్యాడీ, "ఈ ఫోటోలో నువ్వే కదా, తను మీ తమ్ముడు కదా" అని ఇక అనగానే, "అవును మ్యాడీ, ఈ మధ్య తీయించుకున్నాం. ఇక మా తమ్మునికి నేనంటే ప్రాణం" అని ఇక మ్యాడీకి మధు అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక అవన్నీ చూస్తూ వెంటనే మ్యాడీ అయితే ఇక టేబుల్ పై ఉన్న లాకెట్ని చూస్తాడు. ఇక ఆ లాకెట్ చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక ఆ లాకెట్ తీసుకొని చేతిలో పట్టుకొని, "ఇది" అని ఒక్కసారే షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక మధు, "ఏంటి మ్యాడీ, ఆ లాకెట్ని అలా చూస్తున్నావు" అని ఇక అనగానే, "ఈ లాకెట్" అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. "అవును మ్యాడీ, అది నాకు ఎంతో ఇష్టమైన నా చిన్నప్పటి ఫ్రెండ్ మహి నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. అది ఎప్పటికీ పోగొట్టుకోకుండా చిన్నప్పటి నుంచి తన జ్ఞాపకం నేను దాచిపెట్టుకున్నాను. దాన్ని మాత్రమే దాచిపెట్టగలిగినాను, కానీ నా ఫ్రెండ్ని నేను ఎప్పటికీ చూడలేమో అని నాకు భయంగా ఉంది. ఎప్పటికైనా తనని కలుస్తానన్న నమ్మకం ఉంది" అని ఇక మ్యాడీకైతే మధు చెప్తుంది. ఇక మ్యాడీ అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. "ఏంటి, ఇక ఇది నీ చిన్నప్పటి ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్టా? అంటే నువ్వు చిన్నివా" అని ఇక మ్యాడీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే మధు ఒక్కసారి షాక్ అయిపోతుంది. "ఏంటి మ్యాడీ, నేను చిన్నినని నీకెలా తెలుసు" అని ఇక మధు అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, "అవును, నేను ఈ లాకెట్ నేనే కదా నీకు చిన్నప్పుడు నీకు ఇచ్చింది" అని ఇక అనగానే, "అంటే నువ్వు మహివా" అని ఇక మధు అంటూ ఉంటుంది. అప్పుడు మ్యాడీ అయితే, "అవును అవును చిన్ని, నేను నీ మహిని. ఇక నువ్వు వెతుకుతున్న నీ చిన్నప్పటి ఫ్రెండ్ నేనేను" అని ఇక అనగానే, "ముందుగా నా దగ్గర కొన్ని బొమ్మలున్నాయి. అవి చూశాక నువ్వే గుర్తుపట్టుదు గాని" అని ఇక మ్యాడీ అయితే తనకి పెళ్లి కూతురు బొమ్మ ఇస్తుంది కదా చిన్నప్పుడు చిన్ని, ఇక ఆ బొమ్మని తీసి ఇక మధుకైతే చూపిస్తాడు. ఇక మధు ఆ బొమ్మని చూసి చాలా సంతోషపడుతుంది. "అవును మహి, ఇది చిన్నప్పుడు నీకు ఇచ్చాను కదా, పెళ్లి కొడుకు బొమ్మ నాకిచ్చావు, పెళ్లి కూతురు బొమ్మ నీకిచ్చాను కదా, అయితే ఇది నేనిచ్చిందే కదా" అని ఇక అనగానే, "అవును చిన్ని, చిన్నప్పుడు నాకు ఇచ్చావు కదా, ఇదే నాది" అని ఇక అనగానే వెంటనే "మహి" అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక మధు అయితే అప్పుడే ఇక మహి కూడా, "చిన్ని, నీ కోసం నేను ఎంతగా వెతికానో తెలుసా? ఇక నువ్వే నా చిన్నివని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నీ చిన్నప్పటి జ్ఞాపకాలు చూపించడం వల్ల నువ్వే నా చిన్నివని తెలిసిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది చిన్ని. నీ కోసం నేను వెతకని చోటు లేదు. నీ కోసం నేను ఇక బాగా నీకు ఎంతో ఇష్టమైన బటర్‌ఫ్లై డ్రాయింగ్ కూడా పేపర్‌లో వేశాను. కానీ నువ్వు చూసుకోలేదు. ఇక ఆ డ్రాయింగ్ కూడా నేను దాన్ని ఎలాగైనా నా చిన్ని నాకు తెలుస్తుందని పేపర్‌లో వేయించాను" అని ఇక మ్యాడీ అనగానే, "అవును మ్యాడీ, నీ నీ నేను చిన్నప్పుడు వేసిన బటర్‌ఫ్లై డ్రాయింగ్ కూడా ఇక్కడే ఉంది చూడు" అని ఇక వెంటనే మధు అయితే ఆ డ్రాయింగ్ ఇస్తుంది. "అవును చిన్ని, దీన్నే వేసి నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికొస్తావు, ఆ పేపర్‌ని చూసి అని ప్రకటన వేశాను" అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. అటు పక్క ఇక చాలా సంతోషపడుతూ మధు ఇక మ్యాడీ అయితే ఇక తనే చిన్ని అన్న నిజం తెలుసుకొని ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే లోహిత అక్కడ ఏం జరుగుతుందో ఏమో, ఇక చిన్నప్పటి జ్ఞాపకాలు చూపిస్తే మధుయే చిన్ని అన్న నిజం తెలిసిపోతుంది. లేదు, అలా జరగకూడదు అని లోహిత అక్కడికి వచ్చేసరికి అక్కడున్న మ్యాడీ మధు అయితే ఇక ఒకరినొకరు కౌగిలించుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. "అయిపోయింది, అంతా అయిపోయింది. నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది. మధుయే చిన్ని అన్న నిజం తెలిసిపోయింది. ఇక మ్యాడీనే మహి అన్న నిజం తెలిసిపోయింది. వీళ్ళు కలిసిపోయారు. నేనేం చేసేదను" అని ఇక లోహిత అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే వరుణ్, "ఏంటి లోహి, గిక్కడున్నావేంటి" అని ఇక అనగానే ఇక వెంటనే ఆ రూమ్లోకి చూసేసరికి ఇక మ్యాడీ ఇక మధుని కౌగిలించుకోవడం చూసి, "ఏంటి మ్యాడీ, ఏం జరుగుతుంది ఇక్కడ" అని లోహిత వరుణ్ అంటూ ఉంటారు. అప్పుడే వరుణ్, "అరే బావా, ఇక ఇన్ని రోజులు నా చిన్ని కోసం నేను వెతికాను కదరా, నీకు కూడా తెలుసు కదరా నా చిన్ని ఏ రోజుకో ఒక రోజుకు కనిపిస్తుందని, మా అమ్మ వాళ్ళకు కూడా చెప్పాను కదరా, ఇక నా చిన్ని ఎవరో కాదు, ఇన్ని రోజులు నేను వెతుకుతున్న నా చిన్ని మధునేరా" అని ఇక అనగానే ఇక వరుణ్ ఒక్కసారే షాక్ అయిపోతాడు. "ఏంటి బావా నువ్వు చెప్పేది" అని అంటూ ఉంటాడు. "అవును బావా,
ఇక మధుయే నా చిన్నప్పుడు చిన్ని ఇక నేను చిన్నప్పుడు ఇక మధుకి చిన్నికి ఒక గిఫ్ట్ ఇచ్చానని చెప్పాను కదా, అదే ఈ లాకెట్ రా, ఈ లాకెట్ ద్వారానే మధుయే చిన్ని అన్న నిజం తెలిసిపోయింది అని ఇక అనగానే, బావా నువ్వు చాలా రోజుల నుంచి నమ్మకంతో చిన్ని ఎప్పటికైనా నీ దగ్గరికి వస్తుందని అన్నావు, ఖచ్చితంగా వచ్చింది. చూసావు కదా, మధుయే చిన్ని కావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక ఆలస్యం దేనికి, మీరు కూడా పెళ్లి చేసుకోవాల్సిందే అని ఇక అనగానే ఇక మ్యాడీ అయితే చాలా సంతోషపడతాడు. అవును చిన్ని, ఎప్పుడెప్పుడు నీ మెడలో తాళి కడతానా అని తొందరగా ఉంది, నువ్వు కనిపిస్తే ఎప్పుడు నిన్ను పెళ్లి చేసుకుందామని తొందరగా ఉంది అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అప్పుడే ఇక ఇంట్లో వాళ్ళంతా అక్కడికి వస్తారు. అప్పుడే ఏంటి బాబు ఏం జరిగింది, ఆంటీ అంకుల్ ఇప్పుడు నేను చిన్నిని పెళ్లి చేసుకోబోతున్నాను అని ఇక అనగానే, చిన్ని అన్న నిజం తెలిసిపోయిందా, అంటే చిన్నప్పుడు మహేంద్ర వర్మ తనేనా అని ఇక అనుకుంటూ ఉంటారు. అవునంటీ, నేను మహిని, ఇక చిన్నప్పుడు చిన్ని ఫ్రెండ్ని అని ఇక అనగానే, బాబు ఇప్పటికిప్పుడు పెళ్ళంటే అని ఇక మీరేది ఆలోచించకండి, చిన్నప్పుడు చిన్నిని నేను బొమ్మల పెళ్ళిలో చేసుకున్నాను, ఇప్పుడు నిజంగానే పెళ్లి చేసుకొని తనని సంతోషంగా ఎప్పటికీ నా తోడుగా ఉంచుకుంటాను అని ఇక వెంటనే మ్యాడీ అయితే అక్కడున్న పసుపు తానే తీసుకొచ్చి మెడలో మ్యాడీ అయితే ఇక చిన్ని మెడలో తాళి కట్టేశాడు. ఈ విధంగానైతే మధుయే చిన్ని అన్న నిజమైతే ఇక చిన్ని రూమ్లో ఉన్న ఇక లాకెట్ ద్వారా నిజమైతే తెలుసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి నీ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.